చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన కోదండరామిరెడ్డి బ్యాగును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఏసీ బోగీలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ చోరీ జరిగింది. ముందుగా ఈ చోరీని ఎవరూ గమనించలేదు. అయితే నిద్ర మధ్యలో లగేజ్ను చెక్ చేసుకున్న కోదండరామిరెడ్డి గుండె గుబేల్మంది. 48 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్ కనిపించకపోవడంతో లబోదిబోమంటూ ఒంగోలు దాటిన తర్వాత నెల్లూరు జిల్లా కావలిలో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు ఏసీ బోగీలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా చీరాల, ఒంగోలు మధ్య చోరీ జరిగినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో నిందితుడి కదలికలను గుర్తించి ఫోటోను అన్ని రైల్వే స్టేషన్లకు పంపించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితుడు నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి మరో రైల్లో హైదరాబాద్కు చేరుకున్నట్లు గుర్తించారు. తిరిగి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేందుకు హైదరాబాద్ రైల్వే స్టేషన్కు ర్యాపిడో బైక్పై వచ్చినట్లు సీసీ కెమెరా ఫుటేజ్లో బయటపడింది. ర్యాపిడో బైక్ నెంబర్ను సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించి బైక్ యజమానిని విచారించారు. ఎవరు బుక్ చేసుకున్నారో తెలుసుకున్నారు. నిందితుడు బంగారాన్ని అమ్మేందుకు విజయవాడ బీసెంట్ రోడ్లో ఉన్నట్టు గుర్తించి వెంటనే అక్కడకు చేరుకుని పట్టుకున్నారు. నిందితుడిని తెలంగాణ రాష్ట్రం బాలాపూర్కు చెందిన షకీల్ అహ్మద్గా గుర్తించారు. నిందితుడి నుంచి చోరీకి గురైన 48 లక్షల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఒంగోలు రైల్వే సీఐ మౌలా షరీఫ్, నెల్లూరు రైల్వే సీఐ సుధాకర్, ఇతర టీం సభ్యులను రైల్వే డీఎస్సీ మురళీధర్ అభినందించారు.